మనకున్న అనేక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎన్నో వెబ్ సిరీసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ 5 ఏళ్లుగా ఆడియన్స్ని ఎంతో వెయిట్ చేసిన వెబ్ సిరీస్ ఇప్పుడు ఫైనల్గా స్ట్రీమింగ్ అయి రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో బ్యాడ్ బిలినియర్స్ వెబ్ సిరీస్లో రైడింగ్ ద టైగర్ సిరీస్ని లక్షల మంది చాలా క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు. ఆష్లే గేతింగ్ తీసిన ఈ 50 మినిట్స్ ఎపిసోడ్ రిలీజ్ కాకుండా కోర్టులో కేసులు వేసి కొన్ని నెలల పాటు కొనసాగించారు. చివరికి ఆఫ్టర్ లిటరలీ 5 ఇయర్స్ ఎంతో వెయిట్ చేసిన తర్వాత సినిమా టీం ఇప్పుడు ఫుల్ బ్రీత్ పీల్చుకుంది. కోర్టు స్టే ఎత్తేయడంతో మొన్న డిసెంబర్ 30న స్ట్రీమింగ్ అయింది. ఇండియన్ చరిత్రలోనే ఇంత అతిపెద్ద కుంభకోణమైన సత్యం స్కామ్ గురించి ఈ ఎపిసోడ్లో ప్రధానంగా ఫోకస్ చేశారు అని చెప్పి వాళ్ళు ఆరోపించి స్టే ఇచ్చారు. ఈ జనరేషన్ ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి తన జీవితంలో అత్యున్నతంగా ఎదిగిన తీరు, అలాగే డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్కి సంబంధించి సత్యం రామలింగరాజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక పెద్ద గుణపాఠంలా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సాధించిన విజయాలు, చేసిన తప్పుల గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. మీన్ వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 2000 మార్చి 24న బిల్ క్లింటన్ హైదరాబాద్కి వచ్చారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఒక సభ పెట్టారు. అప్పుడు హైదరాబాద్కి అప్పుడే మైక్రోసాఫ్ట్ కంపెనీ వస్తుంది. ఆ సభలో బిల్ క్లింటన్ చంద్రబాబుతో పాటు ఒకే ఒక్క వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి దేశమంతా అప్పుడు మాట్లాడుకుంది. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి ప్రత్యేకంగా గూగుల్లో సెర్చ్ కూడా చేశారు. అప్పట్లో అదొక సెన్సేషన్. అతను ఎవరో కాదు, బైర్రాజు రామలింగరాజు అలియాస్ సత్యం రామలింగరాజు. అతని పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ సత్యం కంప్యూటర్స్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు 90s వాళ్ళు. ఆ కంపెనీ ఓనర్ ఇండియాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తర్వాత సత్యం కంప్యూటర్స్దే అంత హవాగా నడిపించారు. అప్పట్లో ఇండియాలో టెక్ దిగ్గజ కంపెనీ అది. చాలా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్స్కి అందులో జాబ్ వస్తుంది అని చెప్పి సాఫ్ట్వేర్ వైపు చూసిన ప్రతి ఒక్కరికి ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకే ఒక్క అబద్ధం ఆ కంపెనీ కుప్ప కూలిపోయేలా చేసింది. సో ఒక మనిషి ఎంత సక్సెస్ అయినా, ఒక మనిషి స్థాపించిన వ్యవస్థ ఎంత పైకి వెళ్ళినా, ఆ కంపెనీలో జరిగిన ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు కుప్ప కూల్చడానికి. అలా ఒకే ఒక్క అబద్ధం ఆ కంపెనీని కుప్ప కూలేలా చేసింది. సత్యం రామలింగరాజు ఏర్పాటు చేసిన సామ్రాజ్యం పేక మేడలా కుప్ప కూలిపోయింది. సత్యం రామలింగరాజు బయోడేటా ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా. బ్రీఫ్గా కూడా చెప్పాలి. ఆయన సెప్టెంబర్ 16న 1954 భీమవరంలో పుట్టారు. అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ చేశాక 1977లో ఇండియాకు వచ్చి 22 ఇయర్స్ ఏజ్లోనే నందినిని వివాహం చేసుకున్నారు. రామలింగరాజు హోటల్స్, స్పిన్నింగ్ మిల్స్, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేసి చాలా చాలా లాభాలు గడించి ఒక పెద్ద బిజియెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఆయన మారిపోయారు. చాలా లాభాలు తీసుకొచ్చుకున్న వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. దీంతో 1987లో అనుకుంటా హైదరాబాద్లో ఒక చిన్న బిల్డింగ్లో జస్ట్ 20 మంది స్టాఫ్తో సత్యం కంప్యూటర్స్ అనే ఒక టెకీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇండియాలో అప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. అంత చిన్న కంపెనీ 2008 నాటికి ప్రతి ఏడాది 12,000 కోట్ల రెవెన్యూ సాధించే ఒక స్థాయికి ఆయనను తీసుకెళ్ళగలిగారు. ఆ 20 మంది ఉద్యోగులు ఆ తర్వాత 52,000 మంది ఉద్యోగులకు చేరుకున్నారు. దేశంలోని టాప్ 5 కంపెనీలో సత్యం కంప్యూటర్స్ ఒకటిగా ఎదిగింది. స్టాక్ మార్కెట్లో 10 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ ఎంత తెలుసా? 554 రూపీస్కి పెరిగిపోయింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సత్యం కంప్యూటర్స్ కంపెనీ ట్రేడ్ అయ్యేది. అప్పట్లో సత్యం కంప్యూటర్స్ కంపెనీలో జాబ్ వస్తే చాలు అనుకునే స్థాయిలో ఈ కంపెనీ సిచ్యువేషన్ ఉండేది. దీని వెనకాల సత్యం రామలింగరాజు కష్టం చాలా ఉంది. అంత ఎత్తుకు ఎదిగినా సరే అత్యాశ మాత్రం సత్యం రామలింగరాజుకు పోలేదు. అందుకే ఆ కంపెనీ అలా కుప్పకూలింది. అప్పటి వరకు టాప్ 4 పొజిషన్లో ఉన్న కంపెనీని టాప్ 3లో ఉంచాలనుకున్నారు. టాప్ 3లో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లో ఒకదాన్ని పడగొట్టాలి అని చెప్పి సత్యం ప్లాన్ చేసుకున్నారు. అదే ఇందులో చూపించారు. అలా చేయాలంటే తన కంపెనీలో పెట్టుబడిదారులను పెంచుకోవాలి. దీనికోసం లేని లాభాలను ఉన్నట్లు చూపించాలనుకున్నారు. 2009 జనవరిలో అనుకుంటా కుంభకోణం బయటకు వచ్చింది. అప్పుడు పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది. పెట్టుబడిదారులని అట్రాక్ట్ చేయడానికి ఆ కంపెనీ స్థాయికి మించి రిజల్ట్స్ని కంపెనీ రిపోర్ట్లో చూపించారు. 2003 నుంచి 2007 దాకా ఆ కంపెనీ రియల్ లాభాల కంటే డబుల్, ట్రిబుల్ ఎక్కువ
ఇన్కమ్ని చూపించారు. సో స్టాక్ మార్కెట్లో సత్యం కంప్యూటర్ షేర్ వాల్యూ పెంచుకోవడం కోసమే ఇదంతా చేసినట్లు ప్రూవ్ అయింది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ రిపోర్ట్లో కంపెనీ నష్టాల్లో ఉన్నా సరే భారీగా లాభాల్లో ఉన్నాయి, అన్ని కంపెనీస్ కంటే మన ముందుకు చాలా పైకి వెళ్తుంది అని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వటం, ఇదంతా నిజమే అనుకొని కొన్ని లక్షల మంది ఆ కంపెనీ షేర్స్ని కొన్నారు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఇయర్ కూడా అలాగే ఒక ఫేక్ రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తూ ఇస్తూ వచ్చారు. స్టాక్ మార్కెట్స్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ని ఓపెన్ చేసి ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన ఆ అమౌంట్ అంతా ఈ అకౌంట్స్లోకి వెళ్ళేలాగా ఎన్రూట్ చేశారు. ఆ ఖాతాలో ఉన్న డబ్బుతో తన చిన్న కొడుకు పేరు మీద మెటాస్ ప్రాపర్టీస్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టారు. ఆ కంపెనీ పేరుతో 1000 ఎకరాల భూములు కొన్నారు. కానీ 2008లో వచ్చిన సబ్ ప్రైమ్ సంక్షోభం సత్యం కంప్యూటర్స్ని కుదిపేసింది. అప్పట్లో అమెరికన్ మార్కెట్లో వచ్చిన ఆ క్రైసిస్ వల్ల ఇండియా టెక్ కంపెనీస్ అన్ని ఒక్కసారిగా దివాలా తీశాయి. ఆ ఇంపాక్ట్ ఇక్కడ చాలా గట్టిగా తగిలింది. కానీ సత్యం కంప్యూటర్స్ మాత్రం లాభాలు ఉన్నట్లు అప్పటికి కూడా చూపించుకున్నారు. అదే టైంలో ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. అటు రియల్ ఎస్టేట్ పడిపోవడం, ఇటు సాఫ్ట్వేర్ పడిపోవడంతో సత్యం రాజు సిచ్యువేషన్ను హ్యాండిల్ చేయలేకపోయారు. కంపెనీలో ఉద్యోగులను తీసేయడం స్టార్ట్ చేశారు. లాభాల్లో ఉన్న కంపెనీ ఉద్యోగులను తీసేయడంతో అందరికీ అనుమానాలు ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే ఇన్వెస్టర్లు సత్యం రామలింగరాజుని నిలదీయడంతో దెబ్బకి షేర్లన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో ఒక్కసారిగా కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లు లాస్ అయ్యారు. కొన్ని వేలల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు చాలామంది. 2009లో జనవరిలో సత్యం రామలింగరాజు సెబీకి ఒక లెటర్ రాశారు. అది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం సత్యం స్కామ్ని బయటపెట్టింది. ఆ లెటర్లో ఏం రాశారంటే 2003 నుంచి 2007 దాకా కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల రియల్ వాల్యూ కంటే 3 రెట్లు పెంచి దాదాపు 12,000 కోట్ల దాకా చూపించారు. అదంతా తప్పు అని చెప్పి ఒప్పుకున్నారు. 7,000 crore అకౌంట్ మోసాన్ని ఆయన ఒప్పేసుకున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోయారు సత్యం రామలింగరాజు. 2008 ద్రవ్యోల్బణం ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్ పడటంతో కంపెనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పి స్వతహాగా ఆ లెటర్లో మెన్షన్ చేశారు. ఇది పులి మీద స్వారీ చేస్తున్నట్లుంది, దానికి బలి కాకుండా ఎలా దిగాలో తెలియట్లేదు అని చెప్పి సత్యం రాజు తన భయాన్ని మొత్తం బయట పెట్టేశారు. ఆ లెటర్లో దేశంలో సత్యం స్కామ్ అనే పేరు మార్మోగిపోయింది. ఆ స్కామ్ బయటపడ్డాక జనవరి 2009న సత్యం రాజు బోర్డు నుంచి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలోకి ఇండియన్ గవర్నమెంట్ ఎంటర్ అయింది. సత్యం కంపెనీని 2009 ఏప్రిల్లో వేలం వేస్తే టెక్ మహీంద్రా దక్కించుకుంది. దాంతో మహీంద్రా సత్యంగా ఈ కంపెనీ పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు అదే పేరుతో కంటిన్యూ అవుతోంది. ఈ కేసుని సిబిఐకి అప్పగించాక సత్యం రాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు ఫ్యామిలీకి సంబంధించి ఆల్మోస్ట్ 44 ప్రాపర్టీస్ని ప్రభుత్వం అటాచ్ చేసింది. ఆయన జైలుకి వెళ్ళారు. నవంబర్ 2011న సత్యం రాజుకు బెయిల్ కూడా వచ్చింది. కానీ 2013లో ఈడీ వాళ్ళ మీద అక్రమాస్తుల కేసు పెట్టింది. సో 2015 ఏప్రిల్లో సత్యం రామలింగరాజు పైన ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో ఆయనకి 7 years జైలు శిక్ష పడింది. కానీ నెలలోపే బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి మార్కెటింగ్ చేయొద్దు అని చెప్పి సెబీ బ్యాన్ చేసింది. ఇప్పటికీ ఆ కేసులు ఇంకా ఆయన మీద కొనసాగుతున్నాయి. వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ అయిపోయాయి. ఎంతో వెలిగిన సత్యం రామలింగరాజు ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన జర్నీ ఇప్పుడు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ అనొచ్చో, లేదనంటే చూసి నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ అనొచ్చో. ఎందుకు అనంటే ఒక బిజినెస్ పెట్టాలి, ఒక వెలగాలని చాలా మంది యంగ్స్టర్స్ అభిప్రాయపడుతూ ఉంటారు, ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళ స్టోరీస్ చూస్తే ఖచ్చితంగా ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో చూసి నేర్చుకునే ఒక పెద్ద గుణపాఠంగా సత్యం రామలింగరాజు సిచ్యువేషన్ మనం చూడాలి. ఒక హర్షత్ మెహతా లాగా సత్యం రామలింగరాజు ఇండియన్ మార్కెట్లో నిలిచిపోయింది. ఒక అబద్ధమైన సామ్రాజ్యాన్ని కుప్పకూలిపోయేలా చేసింది. సో ఉన్న లాభాలనే యాజ్ ఇట్ ఈస్గా చూపించుకొని ఉంటే ఇప్పుడు దేశంలోనే సత్యం కంపెనీ టాప్ 5 పొజిషన్లో ఒక కంపెనీగా ఉండేది. ఖచ్చితంగా మనిషికి ఉండకూడదు అత్యాశ అంటారు. ఆ అత్యాశ ఎంతటి వాడినైనా ముంచేస్తుంది అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. దాదాపు కొన్నేళ్ల పాటు కోర్టులో కొనసాగిన కేసు ఇప్పుడు రిలీజ్ అవడంతో చాలామంది క్యూరియస్గా చూస్తూ ఉన్నారు. బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక బిజినెస్ని ఎంత ప్రాపర్గా చేయాలి, ఒక అబద్ధం లేదనంటే ఒక మిస్కాలిక్యులేషన్ వల్ల ఒక వ్యక్తి వ్యవస్థ ఎలా కుప్పకూలుతుంది చెప్పడానికి ఈ నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ సిరీస్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ఆ టీం చెప్తోంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.